హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భూమి తల్లి ప్రాపర్టీస్. ఈరోజు మీకోసం తీసుకొచ్చాం 4 BHK ఇండిపెండెంట్ హౌస్. ఇది కంఫర్ట్కి పర్ఫెక్ట్ చాయిస్. ఫ్యామిలీకి ఉంది కావాల్సినంత స్పేస్. హ్యాపీ మూమెంట్స్కి ఇది సరైన ప్లేస్. ఎల్డర్స్కి దొరుకుతుంది కావాల్సినంత పీస్. ఇల్లంతా కిడ్స్ లాఫింగ్స్, ఫ్రెండ్స్తో గ్యాదరింగ్స్, లైఫ్ టైం వాళ్ళతో మెమొరింగ్. ఇంతకంటే ఇంకేం కావాలి ఫ్రెండ్స్? ఈ అద్భుతమైన 4 BHK ప్రాపర్టీ గురించి తెలుసుకోవడానికి వీడియో మొత్తం అయిపోయేదాకా చూసేద్దాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అండి. టేక్వుడ్ తో అయితే ప్రొవైడ్ చేశారు డోర్ అనేది. ఇది వచ్చేసి హాల్ ఏరియా అండి. హాల్ ఏరియా చూడండి ఎంత విశాలంగా ఉందో. టైల్స్ వర్క్ కానీ సీలింగ్ వర్క్ కానీ అన్ని కంప్లీట్ అయిపోయాయి. డూప్లెక్స్ హౌస్ అవటం వల్ల లోపల నుంచి మెట్లు అనేది ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ వచ్చిందండి. ఓపెన్ కిచెన్ రావటం వల్ల స్పేసింగ్ అనేది చాలా బ్యూటిఫుల్ గా కనబడుతుంది మనకి. దీనికి షెల్ఫ్ వర్క్ కూడా అయిపోయి ఉంది. ఇంటి మొత్తానికి చుట్టుపక్కల ఏరియా అనేది ప్రొవైడ్ చేశారండి. కొంత ఏరియా అది వాస్తు ప్రకారం ప్రొవైడ్ చేశారు. ఇది వన్ ఆఫ్ ది బెడ్రూమ్ ఏరియా. దీనికి కూడా సీలింగ్ వర్క్ కానీ పెయింటింగ్ వర్క్ కానీ టైల్స్ వర్క్ కానీ షెల్ఫ్ వర్క్ కానీ అయిపోయి ఉంది. ఇది వన్ ఆఫ్ ది అటాచ్డ్ వాష్రూమ్ అండి. వాష్రూమ్లో కూడా టైల్స్ వర్క్ అనేది ఫినిష్ అయిపోయి ఉంది. ఇది వచ్చేసి మనకి పైకి వెళ్ళటానికి స్టెప్స్ అండి. స్టెప్స్ కూడా మార్బుల్ వర్క్తో ఫినిషింగ్ అయిపోయి ఉంది. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ ఏరియా. చూడండి మనకి కామన్ ఏరియాలో సీలింగ్ వర్క్ కానీ పెయింటింగ్ వర్క్ కానీ అంత బ్యూటిఫుల్గా ప్రొవైడ్ చేసి ఉన్నారు. ఇంకా లైటింగ్ అనేది ఇంకా ప్రొవైడ్ చేయలేదు, అది వర్కింగ్ అవుతూ ఉంది. ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది బెడ్రూమ్ ఏరియా. చూడండి దీనికి కూడా వెంటిలేషన్ అనేది చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. ఇది పైన సీలింగ్ వర్క్ కానీ షెల్ఫ్స్ వర్క్ కానీ అయిపోయి ఉంది. కబోర్డ్ వర్క్ అనేది మనం ఇష్టం వచ్చినట్టు మనం తర్వాత చేయించుకోవచ్చు. ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ ఏరియా. చూడండి చాలా సింపుల్గా అనేది పైన డిజైనింగ్ అనేది ఇచ్చారండి. ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి. అటాచ్డ్ వాష్రూమ్లో కూడా టైల్స్ వర్క్తో ఫినిష్ అయిపోయి ఉంది. ఇది వచ్చేసి షెల్ఫ్స్ వర్క్ కానీ పెయింటింగ్ వర్క్ కానీ దీనికి కూడా కంప్లీట్ అయిపోయి ఉంది. ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ ఏరియా అండి. చూడండి టైల్స్ వర్క్ కానీ సీలింగ్ వర్క్ కానీ అన్నీ అయిపోయి ఉన్నాయి. వెంటిలేషన్ కూడా చాలా సూపర్గా వస్తుందండి. ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి. దీనికి కూడా టైల్స్ వర్క్ అనేది ఫినిష్ అయిపోయి ఉంది. ఇది వచ్చేసి పూజ ఏరియా అండి. పూజ ఏరియా మనకు ఫస్ట్ ఫ్లోర్లో అనేది ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి సపరేట్గా బాల్కనీ అండి. బాల్కనీ చూడండి ఎంత విశాలంగా ఉందో. దీనిలోంచి వెంటిలేషన్ అనేది వస్తుంది. చాలా సూపర్గా ఉంది. చుట్టుపక్కల కన్స్ట్రక్షన్స్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయండి. ఇండిపెండెంట్ హౌసెస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ చాలా బాగున్నాయి. ఇక్కడ మనకి సపరేట్గా కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి. సందులో బిల్డింగ్ అనేది ప్రైమ్ లొకేషన్లో కట్టడం వల్ల స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ కాలేజెస్ కానీ అన్ని దగ్గరలో ఉన్నాయండి. ట్రాన్స్పోర్ట్ కూడా చాలా ఈజీ అవుతుంది. దీనికి 24/7 వాటర్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఏరియా లొకేషన్ వచ్చి సిరి ఎన్క్లేవ్, RL నగర్, రాంపల్లి. ప్రైజింగ్ వచ్చేసి 1.15 crores చెప్తున్నారండి. నెగోషియేషన్ కూడా చేయొచ్చు. 140 స్క్వేర్ యార్డ్స్లో చాలా విశాలంగా కట్టారండి. ఇది వచ్చేసి HMDA లేఅవుట్లో ఉందండి. మంజీరా వాటర్ కనెక్షన్ ఉంది. అండర్ డ్రైనేజ్ కనెక్షన్ కూడా అవైలబుల్గా ఉందండి. దీనికి ఏరియా లొకేషన్ కూడా చాలా అంటే చాలా బాగుందండి.